రాహుల్ రుద్రానితో అయితే స్వప్న అలా మందు తాగించి వాళ్ళతో డాన్సులు చేపిస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళతో డాన్సులు చేపించి వాళ్ళ దగ్గర నిజం రాబట్టాలని డ్రింక్‌లో మందు కలిపేసి వాళ్ళిద్దరికీ ఇస్తూ ఉంటుంది. అది తెలియక వాళ్ళిద్దరూ తాగేసి ఇలా అంటూ ఉంటారు. "నా ఆస్తిపత్రాలు ఎలా కొట్టేశారు అత్తయ్య, కొట్టేశారు. ₹1,00,00,000 ఎక్కడ పెట్టారు" అనేతో అంటూ ఉంటుంది. చీమ చిటుక్కుమనకుండా కూడా నీ ఆస్తిపత్రాల మీద సంతకం పెట్టించి అవి ₹1,00,00,000 తెచ్చాం తెలుసా అని రుద్రాని వీళ్ళందరూ అయితే నిజం ఒప్పుకుంటారో తెలుసు. అంతకన్నా గ్రేట్ తెలుసా నేను. ఆ పత్రాలని సేటు దగ్గర పెట్టేసి ₹1,00,00,000 అప్పు తెచ్చాను అని రాహుల్ అంటూ ఉంటాడు. అలాగా వాళ్ళిద్దరూ గొప్పల గురించి స్వప్న ముందు ఒప్పుకుంటూ ఉంటారు. అలా ఒప్పుకొని ఎంత తెస్తే ఏంటి లాభం రాహుల్, మీరు ఇంట్లోనే పెట్టుంటారు కదా, అవి ఎలకలో చీమలో కుట్టేసి పోతాయి డబ్బులు అని అంటూ ఉంటుంది. పిచ్చి స్వప్న, రుద్రాని అంత అమాయకురాలు అనుకుంటున్నావా, టూ స్మార్ట్ తెలుసా అని చెప్పి అంటూ ఉంటుంది రుద్రాని. నేను ఎక్కడ దాచానో తెలుసా, నా కబోర్డ్లో దాచాను. ఆ కబోర్డ్ కీస్ ఎక్కడ ఉన్నాయో తెలుసా, నా దగ్గర సేఫ్గా ఉన్నాయి అంటుంది. ఆ మాటలు విన్నా అవునా అత్తయ్య, నమ్మకం ఏంటి చెప్పండి అని అంటూ ఉంటుంది. పిచ్చిదానా అని చెప్పి తన పాకెట్లో ఉన్న తాళాలు తీసి రుద్రాని చూపిస్తూ ఉంటుంది. ఇదే తాళాలు అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. అలా చూపించి చూడు నా స్టైల్ ఎలా పాకెట్స్లో వేస్తానో తాళాలు అని చెప్పి తాళాలు తీసి పాకెట్లో వేయబోతుండగా స్వప్న ఆ తాళాలు తీసుకుంటూ ఉంటుంది. ఆ తాళాలు తీసుకుని దొరికావత్తా అని చెప్పి అలాగా వాళ్ళిద్దరితో డాన్సులు చేపిస్తూ మందు తాగిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరు ఆ మందు దీనికి అలా పడిపోయి ఎవరి మళ్ళీ వాళ్ళు పడిపోయి పడుకుంటూ ఉంటారు. అది తెలిసి స్వప్న దొరికారు గొర్రెలు అని చెప్పి ఆ తాళాలు పట్టుకొని వెళ్ళి కబోర్డ్లో ఉన్న డబ్బులను తీస్తూ ఉంటుంది. అలా తీసి ఆ డబ్బులతో నాకు మీరు ₹1,00,00,000 అప్పు తగలేసి నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలనుకున్నారు కదా, ఇప్పుడు ఆస్తి నాకే వస్తుంది, ₹1,00,00,000 నాకే వస్తుంది, బోనస్గా మీకు ₹1,00,00,000 అప్పు వస్తుంది అని చెప్పి ఆ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు తీసుకొని అక్కడి నుంచి స్వప్న అయితే వాళ్ళిద్దరిని చూస్తూ పాపం అత్త కొంచెం మందుకు ఆశపడిపోయి నిజం ఒప్పేసుకుంది అని అయితే స్వప్న అంటూ ఉంటుంది. ఆ మాటలకి స్వప్న రాహుల్ రుద్రాని అయితే మంచిగా పడుకుని ఉంటారు. అది చూసి స్వప్న చక్కగా ఆ డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మీ అంత చూస్తాను, మీరు నన్ను ఎన్ని విధాలుగా బయటకు పంపాలని చూసినా ఇక నన్ను పంపేది ఇదే లేదు అని చెప్పి ఆ డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది.